హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. హ్యాపీ సండే అందరికీ. ఇంకా నేనైతే ఒక మంచి రెసిపీ అయితే తయారు చేస్తున్నానండి. అదేంటంటే మనం ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలన్నమాట. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ, చికెన్ ఎప్పుడు ఉంటుంది సండే. సో ఇవాళ అయితే చికెన్ బిర్యానీ చేయమన్నారు మా పిల్లలు. సో అందుకని ఇలా వేశాను. ఇదైతే ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే వేసుకున్నానండి. దానికి ఒక 5.5 వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ కొంచెం బాస్మతి రైస్ కాబట్టి కొంచెం పలుకుల్లాగా ఉండాలన్నమాట. సో నేనైతే అలానే వేసాను, మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అది వేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే మసాలాకి అయితే రెడీ చేశాను. దీంట్లో గరం మసాలా, దాల్చిన చెక్క, ఆనియన్స్ అన్నీ మసాలా అయితే వేసుకున్నాను కర్రీకి. ఇలా మరిగిపోయిన తర్వాత దీంట్లో మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేయాలన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. బిర్యానీ అంటే మా వాళ్ళకి బాగా ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే ఇంకా తినేస్తారన్నమాట. సో ఇంక ఇలా అయితే ప్రిపరేషన్ చేశాను. ఇలా వస్తుంది కదా, మనం బియ్యము కొంచెం పలుకులా ఉన్నప్పుడే చూసుకోవాలన్నమాట. రైస్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అంటే కొంచెం బాగుండిద్ది కదా. ఇంకా పక్కనైతే నేను చికెన్ దాంట్లో కొంచెం గరం మసాలా అండ్ అలానే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోవాలండి. గరం మసాలా అది ఘాటుగా ఉండిద్ది. సో 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలానే పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు కూడా బాగుంటుంది. ఫ్రై ఐటెం కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలానే కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఫ్రై ఐటెంకి సరిపోతుంది. ఇలాగా కొంచెం పసుపు అది వేసుకున్నాను. ఇంట్లో ఆడించిన కారమే వేసుకున్నానండి. అందుకనే కర్రీ అనేది కొంచెం కలర్ అనేది తగ్గిద్ది అన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. ఇలా రైస్ అయితే ఉడికిన తర్వాత చూసుకోవాలి. ఇలాగ ఇరిగితే మనకి రైస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు, హాఫ్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. వాటర్ అయితే సరిగ్గా వేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్కి నేను 6 గ్లాసెస్ అయితే వేసుకుంటాము రైస్ మామూలుగా అయితే లెక్క ప్రకారం. ఒక 5.5 అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపాం కదా ముక్కలు, అవన్నీ ఇందులోని వేసేయాలన్నమాట. బిర్యానీ చాలా బాగుంటుందండి. నేనైతే బాస్మతి రైస్తో ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే బియ్యంతో అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చేది. ఈసారి అయితే కొంచెం అలా అనిపించింది నాకైతే. మరి ఎలా ఉందో లాస్ట్ దాకా చూసేసేయండి. బాస్మతి రైస్తో నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. పర్లేదు, బాగానే వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో లేకపోయినా మన స్టైల్లో చేసామన్నమాట బిర్యానీ. మరి వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్స్ కూడా చేసేయండి, సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నమాట. మా స్టైల్లో అయితే ఇలా చికెన్ బిర్యానీ తయారు చేసేసాం. మరి ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేసేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్స్ కూడా కొట్టేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్లో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే ఇలాగ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎవ్రీ సండే వీక్లీ వన్స్ ఒక వీడియో వస్తుందండి డెఫినెట్గా. నాన్ వెజ్ వీడియో అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడప్పుడు చిన్న వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, చూడండి, ఓకేనా. ఫైనల్గా అయితే ఇలా బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన గ్రేవీ అయితే నేను చికెన్ అయితే కర్రీ చేసేసానండి. అది కూడా చూసేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో ఆనియన్స్, టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ కర్రీ అది వేసేసానండి. కర్రీ కూడా కంప్లీట్గా హాఫ్ కర్రీ హాఫ్ బిర్యానీ అయితే చేసేసాను. దీంట్లో కూడా మనం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా ఉంది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.